నమస్తే అండి. గోదావరి దోస్త్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేను మీ రమేష్ అండి. భీమవరం నుండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు తక్కువ బడ్జెట్‌లో భీమవరం మున్సిపాలిటీలో మీకు మంచి ఇల్లు, సెకండ్ హ్యాండ్ ఇల్లు ఒకటి తీసుకొచ్చానండి. ఈ హౌసు తక్కువ బడ్జెట్‌లో ఉందండి. ఈ హౌసు 22,00,000, కేవలం 22,00,000 మాత్రమే చెప్తున్నారు. కావాలితే మనం రేట్ మాట్లాడుకోవచ్చండి. ఇది భీమవరం మున్సిపాలిటీలో ఉందండి. అలాగే మనకి బోర్ వాటర్ ఉందండి. భీమవరం మున్సిపల్ వాటర్ కూడా ఉంది. ఒకసారి ఈ ఇల్లుని వీడియో రూపంలో చూద్దామండి. వచ్చేయండి. అలాగే మీరు కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. భీమవరంలో హౌసెస్ ఏమన్నా ఉంటే నేను పెడతా ఉంటాను. అలాగే మీ ప్రాపర్టీ ఏది అమ్మాలన్నా మనల్ని సంప్రదించండి. మేము సేల్ చేసి పెడతామండి. ఒకసారి హౌస్‌ని వీడియో రూపంలో చూద్దామండి. హౌస్ చూసారు కదండీ! ఇది తూర్పు ఫేసింగ్ అండి. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఈ హౌసు మనకి గునుపూడి శివాలయంకి చాలా దగ్గరండి. నడిచెళ్ళిపోవచ్చు గునుపూడి శివాలయంకి. మెయిన్ రోడ్డే అండి. పెద్ద రోడ్డే ఉందక్కడ. లోపల గార్డెన్ ఉందండి. అంటే మొన్న హౌస్ ఖాళీ చేయించారండి. సేల్ చేద్దామని హౌస్ ఖాళీ చేశారు. ప్రెజెంట్ అయితే ఎవరు లేరు. మొన్నటి వరకు రెంట్లకు ఉండేవారనమాట. ఇక్కడ వంటగది అండి. పెద్ద వంటగది ఇక్కడ చూపిస్తాను మీకు. ఇది వంటగది. చుట్టూ సన్సైడ్ ఉందండి. వెనకాల కూడా చూద్దాం. వెనకాల ఖాళీ ఉంది కొంచెం. పైప్ లైను అంటే ఇక్కడ క్రాస్ వచ్చిందనమాట. వెనకాల వదిలేస్తారు వాళ్ళు వాస్తు ప్రకారం. ఇటు కట్టారనమాట. ఇది మెట్లు. అంటే వంటగది కింద వంటగది ఒకటే ఉంది పెద్దది. పక్కన బాత్రూమ్ ఉందండి. డైరెక్టర్ పైన మెట్లు ఉన్నాయి. అంటే ఇది కొంచెం క్లీన్ చేయించాలండి. అంటే రెంట్‌కి ఉన్న వాళ్ళని ఖాళీ చేయించేశారు. అప్పటి నుంచి ఎవరు లేరనమాట. ఎదర గార్డెన్ కూడా ఉంది చూడొచ్చు మీరు. బైక్స్ అయితే 3, 4 పెట్టుకోవచ్చు ఎదర. చిన్న హౌస్ అండి. తక్కువ బడ్జెట్‌లో 22,00,000 పైకి మెట్లు వచ్చేస్తే పైన ఒక రూమ్ ఉందండి. సింగిల్ రూము. ఇది సెంట్‌కి కొంచెం తక్కువ అండి ఇది. సెంట్‌కి తక్కువే ఉందన్నమాట. అంటే 30 సెంట్ అండి. అర సెంట్‌కి మధ్యలో ఉంటదండి. 30 సెంటు సైట్ అండి. సింగిల్ రూమ్ వచ్చిందండి. పక్కన వెనకాల సందొచ్చిందండి. పెద్ద రూమే అండి. 6 మంచం పడతది. పక్కన సందులో చూసుకుంటే బాత్రూమ్ కూడా ఉంది. సరే మనం మేడ పైన కూడా చూద్దాం. మేడ పైన ఒక రూమ్ ఉందండి. షెడ్ వేసారన్నమాట. రేకు షెడ్డు మేడ పైన. మీకు హౌసు లోన్ కూడా వస్తుందండి. ఎదర చూసారు కదా మంచి నీట్‌గా ఉంది. ఈశాన్యం కూడా పెరిగిందనమాట. వెనకాల కూడా పెరిగింది కానీ కట్ చేసేసారు అది. అంటే వాస్తు ప్రకారం 4 పలకలుగా కట్టారు. ఇక్కడ ఈశాన్యం ఎదర ఇలా ఇచ్చారనమాట. హౌస్ చూసారు కదండీ! ఈ హౌసు ఓనర్ గారు 22,00,000 చెప్తున్నారండి. వాటర్ ఉంది. మున్సిపాలిటీ వాటర్ ఉంది. ప్లానింగ్ ఉంది. మీకు లోన్ కూడా వస్తదండి. మీకు లోను 10,00,000 నుంచి 15,00,000 వరకు లోన్ వస్తది. అంటే మన ఐటీ రిటర్న్స్ పెట్టి ఓనర్ గారు 22,00,000 చెప్తున్నారు కాబట్టి మనం మాట్లాడుకోవచ్చు. తూర్పు ఫేసింగ్ అండి. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. మీరు తీసుకుని రెంట్‌లకి ఇచ్చుకోవచ్చు. లేకపోతే మీరైనా ఉండొచ్చనమాట. సింపుల్‌గా చిన్న ఫ్యామిలీ ఉంటాకి సరిపోద్ది. అంటే సింగిల్ బెడ్‌రూము, పైన ఒక బెడ్‌రూము, కిందేమో వంటగది అలా ఇచ్చారనమాట. అంటే 30 సెంట్ కూడా లేదండి. 30 సెంటే సైట్ ఇది. అందువల్ల సింగిల్ బెడ్‌రూమే వచ్చింది. అదే సెంట్ ఉందనుకోండి మీకు బెడ్‌రూము, హాలు వద్దును. అది బెడ్‌రూము, వంటగది వద్దును. కానీ ఇది 30 సెంటే ఉంది. దానికి తోడు వెనకాల క్రాస్ ఉందనమాట. ఆ క్రాస్ కూడా తీసేశారు. మీకు 2 బాత్రూమ్‌లండి, 2 రూములు, ఒక వంటగది. ఎదర 4 బళ్ళు పెట్టుకోవడానికి పార్కింగ్ అండి. ఎదర తారు రోడ్డండి. మనకి 30 అడుగుల రోడ్డు ఉందండి ఇంటి ముందు. మనం కారు కూడా ఇంటి ముందు కారుంటే కారు పెట్టుకోవచ్చు రోడ్డు మీద. అది గునుపూడి శివాలయంకి దగ్గరలో ఉందండి ఇది. మీకెవరికైనా కావాలంటే చెప్పండి. తీసుకెళ్ళి చూపించడం జరుగుతది. మీరు కొత్త వాళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్.